అయితే అందరూ ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ మీద ఫోకస్ చేస్తారు. గ్లైసెమిక్ ఇండెక్స్ చిన్న రాయుడు అయితే ఒక పెద్ద రాయుడు కూడా ఉన్నాడు, గ్లైసెమిక్ లోడ్. ఇవాళ గ్లైసెమిక్ లోడ్ గురించి కూడా తెలుసుకుందాం. గ్లైసెమిక్ ఇండెక్స్ మనం తినే డైట్ వల్ల షుగర్ ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది మాత్రమే చెప్తుంది, షుగర్ ఎంత పెరుగుతుంది అనేది చెప్పదు. గ్లైసెమిక్ లోడ్ వల్ల మనం తినే డైట్ వల్ల ఫైనల్గా షుగర్ మనకి ఎంత హై వెళ్ళొచ్చు అనేది కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ గ్లైసెమిక్ లోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దీనికి మనం ఈ ఫార్ములా చూసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే గ్లైసెమిక్ లోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే గ్లైసెమిక్ ఇండెక్స్ డివైడెడ్ బై 100 ఇంటూ మనం తినే పోర్షన్లో ఎంత కార్బ్ ఉంది. సపోజ్ మీరు ఏదో డైట్ తీసుకుంటున్నారు, 100 గ్రామ్స్ డైట్ తీసుకుంటున్నారు, కానీ 100 గ్రామ్ డైట్లో ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, 100 గ్రామ్ రైస్లో ఎంత కార్బ్స్ ఉంది, ఆ కార్బ్స్తో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. దీన్ని బట్టి మనం గ్లైసెమిక్ లోడ్ తక్కువ ఉన్న డైట్ తీసుకోవడం ప్రిఫర్ చేయాలి. కొన్నిసార్లు గ్లైసెమిక్ ఇండెక్స్ మనకి కొన్నిసార్లు మిస్లీడ్ కూడా చేయొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ వల్ల మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం పంప్కిన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. గుమ్మడికాయ గ్లైసెమిక్ ఇండెక్స్ సుమారుగా 75 ఉంటుంది, అంటే కొంచెం హయ్యర్ సైడే. ఇప్పుడు దాని గ్లైసెమిక్ లోడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. 100 గ్రామ్స్ గుమ్మడికాయలో సుమారుగా ఒక 5 గ్రామ్స్ కార్బ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దామా, 0.75 డివైడెడ్ బై 100 అంటే 0.75 ఇంటూ 5 సుమారుగా 3.75 వస్తుంది. సో గ్లైసెమిక్ లోడ్ చాలా లో. సో గుమ్మడికాయ మనం తినొచ్చు లిమిటెడ్ క్వాంటిటీలో, ప్రాబ్లం లేదు. సో అలాగే అన్నిటిలో మనం గ్లైసెమిక్ లోడ్ కూడా చూసుకోవాలి.